పెంచబడి రావాలని దేవుని ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. అందరికీ వందనాలని చెప్పుకోండి. మంచిది. ఇక దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్నటి మధ్యాహ్నం 3 గంటల సమయాన ప్రాణాన్ని విడిచినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. సిలువలో పలికినటువంటి ఒక మాటను చదువుకొని వర్తమానంలోనికి ముందుకెళ్దాం. లూకా సువార్తమానం 23వ అధ్యాయం 46వ వాక్యాన్ని చదువుకుందాం. చదువుమా. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను అని అనెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అంటే అక్కడ మంచిగా మనం ఆలోచన చేయవలసినటువంటి విధానాన్ని గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత తన ఆత్మ తండ్రి దగ్గరికి చేర్చబడ్డది. తన శరీరము ఆ యొక్క రోమా సామ్రాజ్యపు వారి అధికారుల చేతికి అప్పచెప్పబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోకముందే ఒక గొప్ప మాట చెప్పాడు. నన్ను అనేక మంది వచ్చి పట్టుకుంటారు, చిత్రహింసలు చేస్తారు, నన్ను యెరూషలేము పుర్రవీధుల్లో ఊరేగిస్తూ నన్ను అవమానపరుస్తారు, నా ముఖము మీద ఉమ్ము వేస్తారు, కొరడా దెబ్బలతో కొడతారు, చివరికి భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ వేసి నన్ను చంపేస్తారు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుగానే ఒక ప్రవచన పూర్వకంగా కొన్ని మాటలు తెలియపరచబడ్డాయి. అలాగునే చెప్పినట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడతీసి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే మరలా మాట చదువుదాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను. తండ్రికి తన బాధ్యతను అప్పగించి పెద్ద కేకేసి చనిపోయాడు. ఎప్పుడు అనంటే, నిన్నటి వేళ బాగా ఎండ కాస్తున్నట్టు ఆ సమయాల్లో రమారమి 3 గంటల సమయంలో
యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తీసుకొని వెళ్ళి ఒక సమాధిలో పాతి పెట్టారు. ఇప్పుడు ఆయన శరీరం ఎక్కడ ఉంది అని అంటే సమాధిలో పాతి పెట్టబడ్డది. సమాధిలో పాతి పెట్టబడ్డది. సమాధి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే ధైర్యంగా వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. పొరపాటుని వెళ్ళలేరు. మనోళ్ళే ఉన్నారు, సపోజ్ బంధువులే ఉన్నారు, ఎవరైనా చనిపోయారు అనుకోండి, మధ్యాహ్నం పాతి పెట్టి వచ్చామనుకో, సాయంత్రం పోయి పలకరిస్తామా? ఓ అక్కో బాగున్నవా అని పలకరిస్తామా? ఓ అన్నో బాగున్నావా అని పలకరిస్తామా? ఆ ఏరియాకు పోవటానికే భయపడతాం. ఆ ప్రాంతములో అడుగు పెట్టడానికే భయపడతాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని శరీరాన్ని అప్పచెప్పారు తన శిష్యులకి. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం ఎక్కడ ఉంది అని అంటే సమాధిలో పాతి పెట్టబడింది. రోమా సామ్రాజ్యపు అధిపతులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని చంపారు, కానీ ఆత్మను వారు చంపలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను చంపలేకపోయారు. శరీరం అయితే సమాధిలో పాతి పెట్టబడ్డది. శరీరం అయితే సమాధిలో పాతి పెట్టబడింది, కానీ ఆత్మకు చావు పొరపాటునే లేనే లేదు. చాలామంది అంటుంటారు, ఇదిగో మా పెదం వచ్చి మాతో మాట్లాడిపోయిందయ్యా, చచ్చిపోయి 3 సంవత్సరాలు అయింది అని అంటూ ఉంటాను. ఇదిగో ఫలానోళ్ళకు పట్టింది. నేను రకరకాల కొన్ని చోట్లకి నేను వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఒంట్లో దెయ్యం ఉంది అనుకోండి, చేపెట్టి ప్రార్థన చేస్తుంటే బయటకు వస్తుంది. పక్కన వాళ్ళు ఏమంటారో తెలిసిన, ఎవరో పేరు అడుగు పాస్టర్, ఎవరో పేరు అడుగు, ఎవరో చెప్పు. నాకన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోతూ ఉంటుంది. నన్ను నోరు తెరిచి మాట్లాడనివ్వకుండా వాళ్ళే మాట్లాడుతుంటారు. ఎందుకు వచ్చాడు అడుగో, చీర జాకెట్ కావాలేమో అడుగో, లేకపోతే సంగడ ముద్ద కావాలేమో అడుగో. రకరకాలుగా చనిపోయినటువంటి వారు వేరే మనుషుల్లోనికి వస్తారు అనేది అసంభవం. వారి పేర్లు చెప్పుకొని కొన్ని దురాత్మలు లోకంలో తిరుగుతూ ఉంటాయి. వారి పేరు చెప్పుకొని కొన్ని ఆత్మలు ఏమండి తిరుగుతూ ఉంటాయి. వాటికి ఏమి పనిలేక వారి పేరున వారిలోనికి దూరి వారి యొక్క శరీరాన్ని కొల్లగొడతా ఉంటాయి, అనారోగ్య పాలు చేస్తూ ఉంటాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని వారు చంపగలిగారు, కానీ ఆయన ఆత్మను చంపలేదు. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, తండ్రి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తూ ఉన్నాను అంటే తన ఆత్మను ఎవరి చేతిలో యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టలేదు, మనుషుల చేతిలో పెట్టలేదు. రోమా సామ్రాజ్యపు అధిపతుల చేతిలో తన ఆత్మను పెట్టకుండా శరీరాన్ని మాత్రమే విడిచి వెళ్ళాడు. ఆత్మ మాత్రం తండ్రి దగ్గర చేర్చబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దగ్గర చేర్చబడ్డది.
ప్రాణానికి ఆత్మకు ఏమండి పొరపాటునే చావు లేదు. ఈ సందర్భములో ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమిలో పాతి పెట్టారు. బైబిల్లో ఒక చోట ఒక మాట రాయబడింది, చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 19వ వాక్యం. కొద్ది గట్టిగా చదువుమ్మా. నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వారికి ప్రకటన చేస్తున్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మరూపముగా అంటే శరీరాన్ని భూమిలో పాతి పెట్టారు. శరీరాన్ని ధరించుకోకుండా యేసుక్రీస్తు ప్రభుల వారట నోవాహు దినములలో జరగబోతున్నటువంటి ఆ విపత్తును గుర్తు చేసుకొని, నోవాహు దినములలో ఉన్నటువంటి ప్రజలను గుర్తు చేసుకొని ఆ యొక్క ప్రాణముతోటట యేసుక్రీస్తు ప్రభుల వారు వారి దగ్గరికి వెళ్ళి వారికి రక్షణ సువార్తను ప్రకటించుచూ ఉన్నాడు. వారికి రక్షణ సువార్త అంటే చెరలో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకొని పోవటానికి, చెరలో ఉన్నటువంటి ఆ బంధకాలలో ఉన్నటువంటి ఆ ప్రజలను విడిపించటానికి, ఆ ప్రజలను విమోచించటానికి ఆయన శరీరం భూమిలో పాతి పెట్టబడ్డది. కానీ ఆయన ఆత్మ మాత్రం ఊరిక ఉండలేదు. ఆయన ఆత్మ పొరపాటున ఊరిక ఉండలేదు. ఎక్కడికో చోటుకి వెళ్ళాలి, దేవుని స్వార్థను ప్రకటించాలి. ఎక్కడికో చోటుకి వెళ్ళాలి, ఒక ఆత్మనైనా రక్షించాలి. ఎక్కడొక చోటుకి వెళ్ళాలి, చెర అనే అనుభవాల్లో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకొని వచ్చి వారికి కలగబోతున్న విపత్తులో నుంచి దేవుడు బయటికి తీసుకొని రావటానికట చెరలో ఉన్నటువంటి వారిని చెరగా విడిపిస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమిలో పాతి పెట్టబడినా, తన శరీరం పాతి పెట్టబడినప్పటికీ కూడా ఆయన ఆత్మట లోకమందంతటా సంచారం చేస్తూ ఎవరైతే దేవుని మార్గాల్లో తెలియకుండాన్నటువంటి వారు ఉన్నారో, ఎవరైతే దేవుని గుర్తెరగనటువంటి వారు ఉన్నారో, ఆయన ఆత్మ వారి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉంది. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దర్శనాలు చెప్తుంటారు, అయ్యా దేవుడు నేను పడుకొని నిద్రపోతుంటే నన్ను వచ్చి పలకరించాడు. దేవుడు నేను పడుకొని నిద్రపోతుంటే బాధల్లో ఉన్నప్పుడు నన్ను ఓదార్చి వెళ్ళిపోయాడు. అదే ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీరాన్ని పాతి పెట్టినప్పటికీ కూడా ఆయన ఉండకుండా ఆయనలో ఉన్నటువంటి ఆత్మ పలు చోట్లకు తీసుకొని వెళ్ళి దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉంది, దేవుని పనిని జరిగిస్తూ ఉంది. ఆయన శరీరం భూమిలో పాతి పెట్టబడినప్పటికీ కూడా ఆత్మ ఏమైపోతుందంటే ఉజ్జీవంగా సజీవముగా ఉందన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నోవాహు దినాలలో నోవాహు దినాల్లో జరిగినటువంటి విపత్తును గుర్తు చేసుకొని ఎంతోమంది విడవబడ్డారు కదా. నోవాహు చెప్పిన స్వార్థను వినకుండా, నోవాహు చెప్పిన శుభవార్తను వినకుండా ఎంతోమంది అచెవున పెట్టినటువంటి వారి విషయమయ్యంట ఆయన చెరలో నున్నప్పటికీ కూడా వారిని చెరనుగా తీసుకొని వెళ్ళటానికట
నోవాహు దినాలలో దేవుని ఆత్మ క్రియ చేసుకుంటూ వస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దినాలలో దేవుని ఆత్మ కుమ్మరింపు అనేక మందిని రక్షించుకుంటూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మన సంఘములో క్రియ చేయబట్టే ఈ రోజున దేవుని సంఘం బలపరచబడుతుంది. దేవుని ఆత్మ ఒక్కొక్కరి హృదయాల్లో కుమ్మరించబడబట్టే ఆత్మీయ జీవితములో ఎదగగలుగుతున్నారు. దేవుని ఆత్మ ఎవరినైతే ఆవరిస్తూ ఉందో ఆత్మీయ జీవితములో దినదినము అభివృద్ధి చెందటానికి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ ఆత్మ స్వరూపైనటువంటి దేవుడు ఏమండి ఆత్మ ద్వారా ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దేవుడు దర్శిస్తూ ఆవరిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి చీకటి అనుభవాలని తీసివేసి దేవుని వెలుగులోనికి దేవుని ఆత్మ వారిని నడిపించుకుంటూ వస్తూ ఉందంట. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ఏ చెరలో మనం ఉన్నాం, ఏ చెరలో పట్టబడి ఉన్నాం, పాపం అనే చెర మనల్ని పట్టుకుందేమో, శోధనలు అనే చెర మనల్ని పట్టుకుందేమో, వేదనలు అనే చెర మనల్ని అలుముతున్నాయేమో, అసమాధానం అనే చెర మనల్ని పట్టుకొని ఆత్మీయ జీవితములో ముందుకు వెళ్ళనివ్వకుండా మనల్ని ఏమండి ఆటంకపరుస్తున్నటువంటి ఏ చెరైనా కూడా ఈ రాత్రికాల సమయములో నా దేవుడు ఆ చెర నుంచి విడుదల కలిగించునుగాక, విడుదల కలిగించునుగాక. కారణం ఏమిటి అంటే చెరలో ఉన్నటువంటి వారిని చెరగా తీసుకొని వెళ్ళటానికి, అంటే భూమిలో పాతి పెట్టబడినటువంటి వారిని మరలా వారి దగ్గరికి వెళ్ళి దేవుని ఆత్మ పలకరించట వారికి స్వార్థను ప్రకటిస్తూ ఉంది, స్వార్థను ప్రకటిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం కొనిపోబడాలి అని అంటే మొట్టమొదటిగా దేవునితో కొనిపోబడేవారు ఎవరయ్యా అంటే ముందుగా చనిపోయినటువంటి వారు ఏమండి దేవుని దగ్గరికి కొనిపోబడతారు. చనిపోయినటువంటి వారు ఆ మీదట సజీవులైనటువంటి వారు దేవునితో కొనిపోబడతారు. అంటే మొదటగా చనిపోయినటువంటి వ్యక్తులు మొదటగా చనిపోయిన వ్యక్తులు ఆత్మను ధరించుకొని యేసు క్రీస్తు ప్రభుల వారు మధ్య ఆకాశానికి వచ్చి సిద్ధపడినటువంటి క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, వధువు సంగమా రమ్ము అని దేవుడు మధ్య ఆకాశానికి వచ్చి కేక వేసినప్పుడట మృతులు మొదటగా చనిపోయినటువంటి వాళ్ళట తిరిగి మహిమ శరీరముతో దేవుని దగ్గరికి చేర్చబడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు అనుకోవచ్చు, మరి మేమెప్పుడు దేవుని దగ్గరికి కొనిపోబడేది, మరి మేమెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మృతి చెందినటువంటి మృతులు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండవసారిగా సజీవులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రాణాలతోటి ఆత్మలతోటి దేవుడు వారిని మనల్ని పిలిచినప్పుడు సిద్ధపడినటువంటి వధు సంఘాన్ని ఆయన తీసుకొని వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆయన శరీరం మాత్రము భూమి మీద భూమిలో పాతి పెట్టబడ్డది. ఆ శరీరానికి ఎంతోమంది కాపలాదారులుగా ఉన్నారు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మాట చెప్పాడు బ్రతికున్నప్పుడే, యేసు క్రీస్తు ప్రభుల వారు మాట చెప్పాడు బ్రతికున్నప్పుడే, 3వ దినాన నేను లేస్తాను, నేను సజీవుడనవుతాను అని చెప్పిన మాట ప్రకారం ఆ రోమా సామ్రాజ్యపు అధిపతులట యేసు క్రీస్తు చెప్పిన మాటను విశ్వాసం ఉంచారట. వారు చెప్పిన మాటను విశ్వాసం ఉంచి ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదని ముందుగానే ఆ సమాధికట పెద్ద రాయి బోర్లించారట, గొలుసులు కట్టారు, కాపలాదారులను పెట్టారు.
ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడని తెలుసుకొని ఆ పరిశుద్ధుడి మాట నెరవేర్చబడుతుందని వారికి అర్థమైపోయి ఏమండి, వారికి ఆ సమాధికట పెద్ద రాయి బోర్లించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధికి ఏమండి ఆయన మట్టిలో పాతి పెట్టబడి ఆయన సమాధికి పెద్ద రాయి బోర్లించారు. శరీరం మాత్రం ఏమండి భూమిలో ఉంది, ఆత్మ మాత్రం పలు చోట్లకెళ్ళి పలకరిస్తూ ఉంది. పలు చోట్లకెళ్ళి, ఎందుకంటే ఇంకా యేసు ప్రభు లేడు, చనిపోయాడు అని చెప్పి మరలా తన యొక్క ఏమండి లోక స్థితిలోనికి వెళతారు అని మరలా అనేక మంది ప్రజలు లోక పద్ధతుల్లో కలిసిపోతారని ఏమండి ఆత్మట ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉందంట. ఒకసారి నడి సముద్రాన ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే శిష్యులు గమనించి, ఇదిగో యేసు ప్రభు లేడు, చనిపోయాడు, ఇంకా మరలా మనము వెనకటి స్థితికి వెళ్ళిపోదాం, మరలా మనము చేపలు పట్టుకుందాం, మరలా మన పరిస్థితిలోనికి వెళ్ళిపోదాం, ఇంకా యేసు ప్రభే చనిపోయాడు, మనకు దారి చూపే వాళ్ళు ఎవరు? యేసు ప్రభే అంతటి పరిశుద్ధుడు చనిపోయారు, మనకు ఆ పూట గడవటానికి మన పరిస్థితి ఏమిటి? ఇంతవరకు యేసు ప్రభు వెంట తిన్నాం, ఇంతవరకు యేసు ప్రభు వెంట నడిచాం, ఇప్పుడు మనల్ని పోషించేవారు ఎవరు? మన కుటుంబాన్ని పోషించేవారు ఎవరని యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగిన శిష్యువులే యేసు ప్రభు లేడు అని తిరిగి వలలు పట్టుకొని సముద్రంలోనికి వెళుతూ ఉంటే ఆయన శరీరం మాత్రం భూమిలో పాతి పెట్టబడ్డది, ఆయన ఆత్మ మాత్రం శిష్యువుల కోసం ఏమండి ప్రాణ తప్పిస్తూ ఉన్నాడు. మరలా చేపలు పట్టుకొని వెళ్దామని చెప్పి ఏమని నట్ట సముద్రములో వెళ్ళిపోతా ఉంటే శిష్యువులు, ఆయన మనస్సు ఆయన ఆత్మ శిష్యువులను వెంటాడుకుంటూ వస్తుందంట. నట్ట సముద్రములో చేపలు పట్టుకొని జీవనాన్ని సాగించుకుందామిక అని శిష్యువులు వెళ్ళిపోతూ ఉంటే వారికి ఎదురుగా నిలిచాడంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎదురుగా నిలిచాడంట. ఎదురుగా నిలిచి ఉండగానే ఈ యొక్క శిష్యులందరూ భయపడిపోయి కొంతమంది పడవల నుంచి నీళ్ళలో దూకి వెళ్ళారంట. వయమో భూతం వచ్చింది, వయమో దెయ్యం వచ్చింది, ఆ దెయ్యం మనల్ని పట్టుకొని ఆడ పీడిస్తుంది అని చెప్పేసి భయపడి పడవల నుంచి కొంతమంది దూకి నీళ్ళలో మునిగి తేలాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ఆత్మ వారికి ప్రత్యక్షమై, శిష్యులారా, నేను పరిశుద్ధుడను, నా మహిమ మీకు ప్రత్యక్షపరచబడుతుంది, మరలా ఎందుకు మీరు వెనక్కి వెళ్తారో, మరలా మీరు మీ యొక్క వెనుకటి స్థితిలోనికి వెళతారు, నేను చెప్పిన మాట నెరవేర్చు దినాలు ప్రారంభమయ్యాయి, నేను చెప్పిన మాట నెరవేరుస్తాను, 3వ దినాన లేస్తానని చెప్పిన మాట కొరకై ఎదురు చూడండి. ఎందుకు వెనక్కి వెలిగిపోతున్నారు, ఎందుకు లోకపులోనికి వెళుతున్నారు అని యేసుక్రీస్తు ప్రభుల వారి ఆత్మ ఏమని నడి సముద్రములో ఉన్న శిష్యులకు ప్రత్యక్షమైందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు నైట్ పూట ఎవరైనా తెల్ల గుడ్డలు వేసుకొని కనపడ్డారు అనుకోండి, తెల్ల గుడ్డలు ఉంటామా నైట్ పూట ఏమండి చీకట్లో తెల్ల గుడ్డలు వేసుకొని ఒక మూలలో కూర్చున్నారు అనుకోండి, మీ ఇంట్లోనే భయం రాదా? భయం వస్తుంది. ఓయమ్మో ఏదో భూతం వచ్చింది, దెయ్యం వచ్చింది, అది కాదు ఆ చెట్టు మీద కూర్చుంది, ఇది ఈ కాని చెట్టు మీద కూర్చుంది అని భయపడతాం. నా చిన్ననాటి సేవ అనుభవంలో కొన్ని మాటలు మీకు చెప్తాను. మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు పాస్టర్ గారు ఒక ఊరు నుంచి ఒక పెద్ద ఆయన తీసుకొచ్చారు. పెద్ద ఆయన తీసుకొని వచ్చి
తమ్ముడా, ఈయన పాపం ఏం పని చేయలేడు, దేవుని మందిరంలో ఉంటాడో ముద్ద వండి పెడతా ఉండండి అని చెప్పేసి చెప్పారండి. సరేనని చెప్పేసి నేను చిన్న పాస్టర్ గారు వారితో పాటు నేను ఉంటూ ఏమండి టయానికి అన్నం తీసుకుపోయి పెడతా ఉంటే, టయానికి టీ తీసుకుపోయి వస్తుంటే, ఏంది కూర సరిగా లేదో, ఉప్పు సరిగా లేదే, కారం సరిగా వేయలేదే అని మా మీద డిమాండ్ చేసేవాడు. అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పేసి ఏమండి చాలా బాధించేవాడు. చిన్న పాస్టర్ అంటాడు, ఏంది నాయన పెట్టింది తినొచ్చు కదా అని అంటే, ఏమండి పొరపాటునే అట్లా తినేవాడు కాదు, వంకలు పెట్టేవాడు. ఒక రోజున ఈయన మనల్ని ఈ రకంగా బాధిస్తున్నాడు అని చెప్పేసి, ఏమండి బాధిస్తున్నాడు అని చెప్పేసి ఏ విధము చేతనైనా ఈయనని భయపెట్టాలని చెప్పేసి చిన్న పాస్టర్ గారు నాకు ప్లాన్ ఇచ్చాడు. అరే, నా దగ్గర లాల్చింది, నా దగ్గర తెల్ల లాల్చింది, అది నేను వేసుకుంటే మునిగిపోతా కాలదాకా. ఎంత బొడుగుంటాయి చేతులు, ఎంత బొడుగుంటాయి. నట్ట రాత్రి 1 గంటకు ఈ ముసలోడు రోజు లేచి డబ్బా పట్టుకొని చెరులేకపోతాడు. చెరువు దగ్గరే మందిరం, అది వినాల. డబ్బా పట్టుకొని చెరులేకపోతాడు. రోజు ఈయన పోటు తట్టకలేకపోతున్నామని చెప్పేసి నువ్వేం చేస్తావనంటే, ఏమండి ఆయనకు ముందుగానే నువ్వు పోయి ఆ చీకట్లో తెల్ల డ్రెస్ వేసుకొని నిలబడు, భయపడకపోతే అప్పుడు అడుగానండి. పోయా 1 గంటకు ముందే పోయా. ఈయన కలారం మోగింది, అయ్యగారికి గుడగుడ అంటున్నట్టుంది పాపం. రోజు 1 గంటగా చెర్లేకి ఏమండి బాత్రూమ్ కానీ డబ్బా పట్టుకొని వస్తాడు. చిన్న బిందె లాంటిది. పెద్దోడు కొద్ది భారీ మనిషిని పర్సనాలిటీ. అయితే ఏం జరిగిందంటే, నేను ఇంకా ఏమండి ముందుగానే ఆ పాస్టర్ గారు చెప్పిన ప్లాన్ ప్రకారం వెళ్ళగానే ఆయన చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు, పాట పాడుకుంటా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం వస్తున్నాడే అని చెప్పేసి గమనించా. పాట పాడుకుంటున్నాడు, మాధుర్యమే. భయం కొద్దిగా ఆయనకి, అందుకని చెప్పేసి చీకట్లో పోయే వాళ్ళకి భయమే కదండి, ఏదో ఒకటి పాటలు పాడుకుంటూ పోతూ ఉంటారు. పాట పాడుకుంటూ వస్తున్నాడు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చిన్నగా వచ్చిండు సిర్లేకి, డబ్బా పక్కన పెట్టి ఇంకా కూర్చోడానికి పోతుండు. అమాంతంగా ఎదురుగా లేచి నిలబడ్డాడు. వా అని చెప్పేసి నీళ్ళు పోయినాయండి. 2 దొమ్మరు కొంత లేచి, ఓ పాస్టర్ గారు దెయ్యం వచ్చింది నా కాడికే. ఉరుక్కుంటూ మందిరం లేకపోయేసరికి ఆయన వచ్చేసరికి లాల్చి మడత పెట్టుకొని కవర్లో పెట్టుకొని మెలకుండా వచ్చి పడుకొని ముసుగు పట్టుకుని నిద్రపోతున్నా. చిన్న పాస్టర్ రే ఏమైంది అన్నాడు. ఇంకేముంది, ఇంకా గుండెలు జారినాయి ఆయనకు, ఇంకా మన జోలు రాడు. 4 రోజుల తర్వాత తెలిసిందంటే ఈ రవిగాడే చేసింది ఈ పని అని. ఇంకా అప్పుడు చూడాలి నా పని. ఇంకా వారం రోజుల దాకా తాలింపులే, ఇంకా ఇంగ్లీషే, ఇంకా తెలుగు కూడా కాదు. మరి నువ్వు అట్టోడివిరా ఇట్టోడివిరా అట్ట అయిపోతావురా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు కూడా యేసు ప్రభుని చూసి భయపడిపోయారు. దేవుడు చెప్తూ వారికి ఆత్మస్వరూపిగా కనపడి, ఇదిగో మీరు భయపడకండి, నేనే మాట చెప్పి మాట తప్పేవాడిని కాదు. ఎందుకు మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు? లోకమనే చెరడు నుంచి మరలా మిమ్మల్ని తీసుకొని రావటానికి తిరిగి ప్రత్యక్షమై మహిమ స్వరూపాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని అని ఎప్పుడైతే వారికి ప్రత్యక్షమయ్యారో, అప్పుడు యేసుక్రీస్తు మహిమను చూసిన తర్వాత తిరిగి మరలా వెనక్కి వెళ్ళారంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెరలో ఉన్నటువంటి వారిని యేసు ప్రభు శరీరం ఏమని ఈ రాత్రికాల సమయంలో భూమిలో పాతి పెట్టబడ్డది. కానీ ఆయన ఆత్మను ఎవరు చంపలేకపోయారటండి. ఆయన ఆత్మను ఎవరు చంపలేకపోయారు.
శరీరానికి మరణం ఉంది, కానీ దేవుని ఆత్మకు మరణము లేదు. కారణం ఏంటో తెలుసా? ముందుగా చదివిన మాటను గమనిస్తూ ఉంటే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచూ ఉన్నానయ్యా. ఆత్మను తండ్రికి అప్పగించాడు, శరీరాన్ని ప్రజలకు అప్పగించాడు. శరీరం కుళ్ళి కంపు కొట్టినా కూడా దేవుని ఆత్మకు చావు లేనే లేదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడింది, 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8-9 మాటలు చదువుకుంటూ వెళ్తే అక్కడ మనకు చక్కటి మాటలు రాయబడ్డాయి. భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి యొక్క క్రింది భాగాల్లోనికి ఆయన దిగాడంట. శరీరం భూమిలో పాతి పెట్టబడ్డది, ఆత్మ మాత్రం ఏమండి భూమి కింద ఏమేమి చేయబడుతున్నాయో వాటన్నిటిని గమనించడానికట ఆయన భూమి క్రింద ఉన్నటువంటి ఆ యొక్క లోకములోనికి వెళ్ళి మనుషులు ఏం చేస్తున్నారో, చనిపోయిన వారు ఏం చేస్తున్నారో వారిని గమనించటానికట భూమి కిందలో ఉన్నటువంటి భాగములోనికి వెళ్ళాడట. భూమి కింద ఉన్నటువంటి భాగం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మాత్రము ఈ భూమి మాత్రమే తెలుసు, భూమి మాత్రమే తెలుసు. భూమి కింద ఏమేమి ఉంటాయో మనకు తెలియదు. భూమి కింద ఏమండి రకరకాల ఖనిజాలు కనపడుతుంటాయి. కొన్ని ఊర్లలో గమనియాలి, తాగడానికి నీళ్ళు ఉండవు. బోరేసామనుకో డీజిల్ పడుతుంది, అవునా కాదా? బోరేసామనుకో పెట్రోల్ పడుతుంది. కొన్ని దేశాలలో ఏమండి భూమి యొక్క అగాధ జలములు తవ్వినప్పుడు బొగ్గు కనపడతా ఉంటుంది, బంగారం. ఈ రోజున ఏది పట్టుకున్నా కూడా, ఏ వస్తువు పట్టుకున్నా కూడా ఆ వస్తువులన్నీ భూమిలో నుంచి వచ్చాయే. భూమిలో నుంచి రాబట్టే వాటిని బంగారమైన కానీ, ఏదైనా కానీ, వెండి అయినా కానీ వాటిని మనము ధరించుకోగలుగుతూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రికి తన ఆత్మను అప్పగించి భూమి కింద ఉన్నటువంటి వాటిని పరీక్షించటానికి ఆత్మ స్వరూపైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమి కింద ఉన్నటువంటి వాటిని పరీక్షిస్తూ ఉన్నాడు. భూమి కింద ఏముంది అయ్యా అంటే పాతాళం, పాతాళ లోకం. ఏమని రక్షించబడినటువంటి ప్రజలు, రక్షణ లేని ప్రజలకి, రక్షణ మార్గము లేని ఆ ప్రజలకి ఏమండి దేవుని స్వార్థను ప్రకటించటానికట ఏం చేస్తున్నాడంటే ఆ పాతాళ లోకములోనికి వెళ్ళి, ఆ పాతాళపు గర్భములోనికి వెళ్ళి వాటన్నిటిని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వస్తువులు కూడా, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ప్రతిది కూడా భూమిలో నుంచి వచ్చేదే. ఆ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఏమండి ప్రతి దానికి ఆయన అమర్చి ఉంచబట్టే ఈ రోజున ప్రతి మానవుడు భూమి మీద బ్రతకగలుగుతూ ఉన్నాడు, భూమి మీద నివసించగలుగుతున్నాడు, భూమి మీద ఏమని ప్రయాణము చేయగలుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పాతాళ లోకములోనికి వెళ్ళి, భూగర్భములోనికి వెళ్ళి, భూగర్భములో ఏమేం జరుగుతున్నాయో గమనిస్తూ ఉన్నాడట. చివరి మాటను గమనిస్తూ ఉంటే యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 17-18 వాక్యాలు. యోహాను సువార్తమానం నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక
నన్ను ముట్టుకొనవద్దు. చాలండి, చెప్తాను వినండి. ఎవరి మాట అంటున్నారంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరం కుళ్ళి కంపు కొడుతుందేమోనని చెప్పేసి గమనించుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉందంట. గమనించాలి, సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంది. చూస్తే పెద్ద రాయి బోర్లించబడ్డది. ఆయన శరీరం కుళ్ళి కంపు కొడుతుందేమో, సుగంధ ద్రవ్యాలు చల్లటానికని వెళ్ళిందంట. ఆయన శరీరం భూమిలో పాతి పెట్టబడింది, కానీ ఆయన ఆత్మట భూప్రపంచములో తిరుగుతూ ఉంది. ఆ యొక్క మరియను గమనించినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మట ఆమె దగ్గరికి వెళ్ళి అలా నిలబడేసరికి ఈయన నిజంగా యేసు ప్రభు కాదు అని చెప్పేసి ఈ మరియ ఏం చేస్తుందంటే ఆయన తాకను పోయిందంట. తాకను పోతే దేవుడు చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నా యొక్క విధానం నా తండ్రికి అప్పచెప్పబడిన తర్వాతే, నేను పునరుద్ధానుడైన తర్వాత నీవు నన్ను ముట్టుకో, అప్పుడు దాకా నన్ను పట్టుకోవద్దు అంటే ఆయన మహిమ శరీరముతో మరియతో మాట్లాడుతున్నాడు. మహిమ ప్రత్యక్షతతోటి దేవుని ఆత్మతో, ఆత్మస్వరూపిగా ఆమెతోటి మాట్లాడుతున్నాడు. శరీరం అయితే భూమి మీద పాతి పెట్టబడ్డది. శరీరం భూమిలో పాతి పెట్టబడినప్పటికీ కూడా ఆత్మస్వరూపిగా ఆత్మను ధరించుకున్నవాడై మరియాను పలకరించడానికి వెళ్తే ఆయన టచ్ చేయటానికి పోతే, అమ్మా ఇదిగో నా యొక్క క్రియలు ఇంకా సంపూర్తి కాలేదు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నీవు నన్ను ముట్టుకొందువు అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి ఆత్మకు మలినము అంటకూడదని, యేసు క్రీస్తు ప్రభుల వారి ఆత్మకు పాపము అంటకూడదని, యేసు క్రీస్తు ప్రభుల వారి ఆత్మకు మస్టు అంటకూడదని తల్లితో చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నా తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాతనే నీవు నన్ను ముట్టుకుంటావు. ఎందుకంటే ఆ తర్వాత నేను ఆత్మను ధరించుకున్నవాడై మహిమ శరీరముతో మానవుడిగా ప్రత్యక్షమవుతాను. మహిమ శరీరముతో అనేక మందికి నేను కనబడతాను. మహిమ శరీరముతో అనేక మందికి నేను ప్రత్యక్షమై వారి క్రియలను నేను ఎరిగేవాడిగా కనపడతాను. కాబట్టి నీవు ఏం చేయాలంటే, నీవు నన్ను ముట్టుకోవద్దు. సౌండ్ పెట్టు. నీవు నన్ను ముట్టుకోవద్దు. నీవు నన్ను ముట్టుకోవద్దు. దయచేసి ఏమనుకోవద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత త్యాగమూర్తైనటువంటి దేవుడు భూమిలో పాతి పెట్టబడి కూడా, భూమిలో అమర్చబడి కూడా ఆత్మస్వరూపిగా భూప్రపంచం అంతా తిరుగుతున్నాడు. శరీరముతో ఉన్నప్పుడు అనేక మందిని రక్షణలోనికి తీసుకొచ్చాడు. చనిపోయిన తర్వాత కూడా ఆత్మ స్వరూపిగా నిలబడి అనేక మందిని పలకరించుకుంటూ వెళ్తున్నాడు. అంత గొప్ప దేవుడండి, అంత గొప్ప త్యాగశీలి, అంత గొప్ప పరిపూర్ణుడు, అంత గొప్ప ఉద్యానవనములో పెంచబడినటువంటి శక పురుషుడు. కానీ ఈ సమయంలో ఆయన శరీరం భూమిలో పాతి పెట్టబడింది. మాట చెప్పాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. దేవుడు ఉదయకాలములో తిరిగి లేవబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఉదయకాలములో ఆయన తిరిగి లేవబోతున్నాడు. ఆయన గొప్ప పరిశుద్ధుడు. మాట చెప్పి మాట తప్పనివాడు కాదు. మనుషులు మాట చెప్తారు, మాట తప్పుతారు. కానీ మాట ఇచ్చిన దేవుడు 3వ దినాన రేపటి ఉదయాన
దేవుడు లేవబోతున్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన హృదయాల్లో, మన యొక్క హృదయాలలో ఆయన కొలువై ఉండునుగాక, ఆయన ప్రత్యక్షమవునుగాక. ఈ రాత్రికాల సమయములో ఆయన మహిమ దర్శనం, ఆయన యొక్క మహిమ ఒక్కొక్కరి మీదకి కొమ్మరించబడునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.